నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తల్లూరి విజయలక్ష్మి గారు రచించిన అర్చన ధారావాహిక నుండి 12వ భాగం వినేద్దామండి. అర్చన జీవితంలో మరో అధ్యాయం మొదలైంది. ఉద్యోగస్తురాలిగా జీవితం ప్రారంభమైంది. హైదరాబాద్ నుండి నేరుగా వచ్చి మచిలీపట్నంలో కలెక్టర్కి రిపోర్ట్ చేసింది. అతను చిన్నవాడే, మంచివాడు. కృష్ణా జిల్లా గుడివాడ కూడా బాగుంది. ఎందుకో తెలియదు కానీ ఆ ఊళ్ళో తిరుగుతూ ఉంటే ఊరి మీద తెలియని మమకారం కలుగుతోంది. ఏదో తెలియని చిన్న పులకింత, అనిర్వచనీయమైన మధురానుభూతి. ఏ ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిశ్చింతగా ఈ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి ఏనాటికైనా ఐఏఎస్ అనిపించుకోవాలి. ఎస్, తప్పకుండా అనిపించుకుంటుంది. ఆలోచనల్లో ఉండగానే కారు క్వార్టర్స్ ముందాగింది. అర్చన కారు దిగి లోపలికి నడిచింది. వెనకాలే డ్రైవర్ తన ఫైల్ బ్యాగ్ పట్టుకొని వస్తూ ఉంటే గర్వంగా అనిపించింది. అనుకున్న ప్రకారం వెంటనే కాకపోయినా కొంచెం ఆలస్యంగా వేణు చక్రవర్తి వెళ్ళి వేణు ఇంటి ఓనర్ని కలిశారు. ఇల్లు అమ్మే ప్లాన్లో అతను ఉండటం వలన కొంచెం అనుకూలంగానే మాట్లాడాడు. దాదాపు గంటసేపు రకరకాల చర్చలు జరిగాక రేటు ఫిక్స్ అయింది. త్వరలోనే నిర్ణయం చెప్పేస్తామని ఆయనతో చెప్పి బయటికి నడిచారు. చక్రవర్తి కారులో ఇద్దరు వేణు ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే తల్లికి ఫోన్లో తండ్రికి విషయం వివరించాడు వేణు. తన ఊళ్ళో ఉన్న ఇల్లంత విశాలంగా లేకపోయినా పట్నంలో ఇలాంటి ఇల్లు దొరకటం అదృష్టంగా భావించిన తాయారమ్మకి కొడుకు తీసుకున్న నిర్ణయం నచ్చింది. వెంటనే తాను కూడా ఫోన్లో భర్తతో తన హర్షాన్ని ప్రకటించింది. 40 లక్షల లోన్ ఎందుకురా నాన్న, 20 తీసుకో, మిగతాది నేను సర్దుతాను అన్నాడు కృష్ణస్వామి. వేణుకి ఆయన ప్రపోజల్ బాధాకరంగా అనిపించిన చక్రవర్తి కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నాడు. మంచి రోజని అదే రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి వెళ్ళి ఓనర్కి 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ సందర్భం పురస్కరించుకుని రాత్రి డిన్నర్ బయట చేద్దామంది మాధవి. వేణు అంగీకరించాడు. తల్లికి తాను డిన్నర్కి రానని చెప్పి మాధవి కుటుంబంతో కలిసి ఇనార్బిట్ మాల్కి వెళ్ళాడు వేణు. ప్రీతి ఉద్యోగంలో జాయిన్ అయి 4 రోజులవుతోంది. ప్రీతి వేణుతో స్నేహం కలిపేసింది. ఆ రోజు శిల్పారామం వెళ్ళినప్పుడే చాలా కబుర్లు చెప్పింది. ఆ అమ్మాయి కబుర్లు వేణుకు కూడా నచ్చాయి. ఆమెతో మాట్లాడుతూ ఉంటే హాయిగా అనిపించింది. త్వరలోనే ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. మధ్యలో 1-2 సార్లు ఫోన్లో కూడా మాట్లాడుకున్న ఆ రోజు తర్వాత ఇవాళే మళ్ళీ కలవటం. చక్రవర్తి డ్రైవింగ్ సీట్లో, అతని పక్కన ఒళ్ళో కౌశిక్తో మాధవి, వెనక సీట్లో ప్రీతి వేణు కూర్చున్నారు. ప్రీతి గలగల నవ్వుతూ తన ఆఫీసు విషయాలు చెప్తూ ఉంటే సరదాగా వింటూ కూర్చున్నాడు వేణు. మాధవి మాత్రం వాళ్ళ మాటల మధ్య ఎక్కువగా తను కానీ చక్రవర్తి కానీ అడ్డు రాకుండా జాగ్రత్త పడింది. మాధవి వాళ్ళిద్దరిని మరొకసారి కలపాలని అనుకున్న తొందరపడకుండా అవకాశం కోసం ఎదురు చూసింది. ఆ అవకాశం ఈనాడు కల్పించింది. వాళ్ళిద్దరిని కలపటం కోసమే డిన్నర్ ప్రపోజల్ పెట్టింది. వేణు ఇంటి మరమ్మతులు మొదలుపెట్టాడు. వంటగది తాయారమ్మకు అనుకూలంగా విశాలంగా చేయించారు. ఈశాన్యంలో విడిగా పూజ గది కట్టించాడు తండ్రి కోసం. 2 పడక గదులను తన అభిరుచి మేరకు ఆధునికంగా చేయించాడు. మేడ మీద 2 పడక గదులు, ఒక పెద్ద హాలు. నీలవేణికి విడిగా మేడ మీద ఒక గది ఉంది. దానికి అటాచ్డ్ బాత్రూమ్ కట్టించాడు. మార్బుల్ ఫ్లోరింగ్, బాత్రూంలో చక్కటి డిజైన్ ఉన్న టైల్స్, పూజ గదిలో దేవుడి బొమ్మలున్న టైల్స్, వంటగదిలో గ్రైనేట్తో ప్లాట్ఫామ్, గోడలకి కాఫీ కప్పులున్న టైల్స్, వెనక భాగంలో పెరట్లో వరుసగా చెట్లు పెంచడానికి 2 వరుసలు తవ్వించి చుట్టూ సిమెంట్తో గట్టులా కట్టించాడు. మిగతా భాగం బండలు వేయించాడు. పాత గేటు తీసేసి కొత్త గేటు పెట్టించాడు. అటు ఆధునిక సౌకర్యాలు, ఇటు సంప్రదాయపు నగిషీలు అద్ది చూడగానే మనసు దోచేలా తయారైంది పాత ఇల్లు. బడ్జెట్ అంచనా దాటింది. సినిమాలో ఇల్లులా ఉంది, ఎంత బాగా కట్టించారో వేణుబాబు అని నీలవేణి మురిసిపోయింది. తాయారమ్మ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా అయ్యింది. బాబుకు 3వ ఏడొచ్చేసింది. ఇల్లంతా తిరిగేస్తూ చిలక పలుకులు పలుకుతూ ఇంట్లో అందరి ఆనందానికి కేంద్ర బిందువయ్యాడు. కృష్ణస్వామి వేణుగోపాలస్వామి గుడిలో రామస్వామిని, అతనితో పాటు తన స్నేహితుడి కొడుకైన శ్రీధర సిద్ధాంతిని అర్చకుడిగా నియమించాడు. శ్రీధర సిద్ధాంతి తిరుపతి వేద పాఠశాలలో వేదాలు చదువుకుని వచ్చాడు. బుద్ధిమంతుడు. అర్చకుడిగా నియమించే ముందు గుడి బరువు బాధ్యతలే కాదు, గుడి అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పాడు. ఆ గుడి సుమారు 60 సంవత్సరాల క్రితం నాటిది. ఇంతవరకు కృష్ణస్వామి కుటుంబం వారే కానీ మరెవరూ అర్చకులుగా చేయలేదు. ఆ గుడితో అనుబంధం తెంచుకుని వెళ్తూ ఉంటే ఆయన గుండె మొక్కలైనట్లు అనిపించింది. భగవంతుడితో ఉన్న అనుబంధం ఎక్కడున్నా అలాగే ఉంటుంది.
కానీ పిల్లలతో అనుబంధం దగ్గరగా ఉంటేనే బాగుంటుందనిపించింది ఆయనకు. ప్రస్తుతానికి ఇల్లు మాత్రం తాళం వేసి కొడుకు దగ్గరకు హైదరాబాద్ బయలుదేరాడు. కృష్ణస్వామి రాకతో ఆ ఇంటికి నిండుతనం వచ్చినట్లు అనిపించింది తాయారమ్మకు. ఇన్నాళ్ళు భర్త అక్కడ ఏం తింటున్నాడో ఏం చేస్తున్నాడో అని ప్రతి క్షణం దిగులు పడేది. మనిషి కొడుకు దగ్గరున్న మనసు మాత్రం భర్త చుట్టూ తిరుగుతూ ఉండేది. 65 ఏళ్ల వృద్ధుడిని జీవితంలో మొదటిసారిగా ఒక్కడనే వదిలిపెట్టడం నిజానికి ఎంతో బాధాకరమైన విషయం. కానీ పరిస్థితులు ఆవిడని ఆయనకు దూరం చేశాయి. ఇప్పుడు ఆయన రావటంతో ఆవిడ ఆనందానికి అవధులు లేకుండా ఉంది. ఊళ్ళో ఉన్నన్ని రోజులు పసివాడి ఆటపాటలు ముద్దు మాటలు ఫోన్లో వినిపిస్తూ ఉంటే ఆయన హృదయం మనవడి పట్ల వాత్సల్యాభిమానాలతో నిండిపోయింది. ప్రతి క్షణం వాడిని ఎప్పుడెప్పుడు చూస్తానా, వాడితో ఎప్పుడెప్పుడు దగ్గరుండి ఆడుకుంటానా, ఎప్పుడు వాడిని గుండెలకు హత్తుకుని పడుకోవాలా, వాడి చిటికను వెళ్ళి పట్టుకుని షికారు తీసుకువెళ్లాలా అని తహతహలాడిన కృష్ణస్వామికి ఇప్పుడు మనవడి స్పర్శ చిన్న కృష్ణుడి స్పర్శగా అనిపిస్తోంది. ఆ వేణుగోపాలుడు ఈ పసివాడి రూపంలో తన ఒడిలో కూర్చుని ఉన్నట్లుగా భావించి పారవస్యం పొందసాగాడు. వేణు ఇంట్లో ఉన్నంతసేపు అతని సెల్ ఫోన్ రిత్విక్ చేతుల్లోనే ఉంటుంది. ఆ ఫోన్ చెవి కానించుకుని తాత తాత అంటూ వాడేవో కబుర్లు చెప్పేస్తూ ఉంటే మురిసి చూశారు. అలా మాట్లాడుతూనే మాటలు పాటలు కిందకి మార్చి రాగాలు తీస్తూ సెల్ కుడి చేత్తో పట్టుకుని నేలకేసి కొడుతూ ఆడుకుంటూ ఓ శుభం ముహూర్తంలో ఫోన్ బద్దలు కొట్టేశాడు. అది చూసి కెవ్వు నరిచాడు వేణు. ఆ అరుపుకు బెదిరిపోయిన రిత్విక్ గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు. 10,000 రూపాయల సెల్ నాశనం. వేణు ముందు మండిపడ్డా వాడి ఏడుపు చూసి కంగారు పడ్డాడు. వాడికేం తెలుసురా, వాడికి అందేలా పెట్టడం నీదే తప్పు అంటూ తల్లిదండ్రి తనని నిందించేసరికి మౌనంగా ఉండిపోయాడు. అయితే మనసులో మాత్రం ఎక్కడో ఓ మూల వాడి ఆటలకు ఆనందం మాత్రం చెందులేసింది. ఇల్లు మరమ్మత్తు పనులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం, పెరట్లో వాకిట్లో ఊడ్చుకోవటం, క్షణం ఖాళీ ఉండటం లేదు నీలవేణికి. ఇల్లు పెద్దదవ్వటం, కన్స్ట్రక్షన్ పని వలన కలిగే ఇబ్బందులు, అదనపు పనుల వలన మరొక పని మనిషిని కూడా పెట్టేశాడు వేణు. 4-5 నెలలు గడిచి ఇల్లు పూర్తయింది. గృహప్రవేశానికి ముహూర్తం చూశాడు కృష్ణస్వామి. వసంత పంచమి గురువారం అద్భుతంగా ఉంది. ఆ రోజు మాధవ్ వచ్చింది కౌశిక్ను తీసుకుని. రామారా కులాసానా అంటూ చేతులు చాచి కౌశిక్ని అందుకుంది. అమ్మమ్మ అంటూ కౌశిక్ ఆవిడ కళ్ళజోడు తీయబోతూ ఉంటే, నా తండ్రిగా దీని జోలికి రాకురా అంటూ మేడ మీద ఉన్న నీలవేణికి పినిపించేలా కొంచెం గట్టిగా, నీలవేణి బాబుని తీసుకురా, వాడి స్నేహితుడు వచ్చాడు ఆడుకుంటాడు అని పిలిచింది. కృష్ణస్వామి పిల్లలిద్దరినీ తీసుకుని హాల్లోకి వెళ్ళిపోయాడు ఆడించటానికి. మాధవి తాయారమ్మ పక్కన సోఫాలో కూర్చుంది. మీ బాబాయి గృహప్రవేశానికి ముహూర్తం నిర్ణయించారమ్మా, ఈలోగా వాడికి ఏదైనా సంబంధం చూడమ్మా, పెళ్లి నిరాడంబరంగా జరిగినా ఎంచక్కా కొడుకు కోడలు కలిసి గృహప్రవేశం చేసుకుంటారు అంది తాయారమ్మ. 1 రోజుల్లోనే సంబంధం కుదిరి వేణు పెళ్లి చేసుకుని భార్యతో గృహప్రవేశం చేయాలన్న ఆవిడ కోరికకు ముందు నవ్వొచ్చినా తర్వాత జాలేసింది. తప్పకుండా చూస్తానండి, మంచి సంబంధం చూడాలి కదా అంది. మనకేమన్నా కట్న కానుకలు ఇవ్వాలా? అదేం లేదుగా, వేణు చక్కటి కుర్రాడు, బుద్ధిమంతుడు. తల్లిగా నేను చెప్పకూడదు కానీ నీకు తెలుసుగా, చక్కగా ఉంటాడు అంది. మాధవి అదే అదనగా ఆవిడకి కొంచెం దగ్గరగా జరిగి స్వరం తగ్గించి, అది సరే, ఈ విషయం చెప్పండి, మా ప్రీతిని చూశారుగా, మీ అభిప్రాయం ఏమిటి ఆ అమ్మాయి మీద? ఆవిడ కళ్ళు మెరిశాయి. ఉత్సాహంగా అంది. నువ్వెలా అంటే అలా అమ్మా, నీతో బంధుత్వం కలుపుకునే అవకాశం రావడమే అదృష్టం అంది ఆవిడ మనస్ఫూర్తిగా. అయ్యో అంత మాట అనకండి పిన్నిగారు, మీ ఔన్నత్యం ముందు నేనెంత చెప్పండి అంటూ ఆవిడ చెయ్యి మీద చెయ్యేసి నెమ్మదిగా నొక్కింది. ఆ స్పర్శలో ఆవిడకి అంతులేని ఆప్యాయత కనిపించింది. కాసేపు ఋత్విక్తో ఆడుకుని కాసేపు నీలవేణి పనిలో సాయం చేసి మాధవ్ వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళగానే తెలుగు క్యాలెండర్ తీసుకుని మర్నాటి తిథి నక్షత్రం చూస్తూ ఉంటే చక్రవర్తి వచ్చాడు. ఏమిటి విశేషం, పంచాంగం చూస్తున్నావు, మళ్ళీ జాబులో చేరుతున్నావా అడిగాడు. నేను రేపు ప్రీతితో వేణు గురించి మాట్లాడాలనుకుంటున్నాను, అందుకు చూస్తున్నాను అంది. వేణు గురించి డైరెక్ట్గా అడిగే కన్నా ముందు పెళ్లి మీద, కాబోయే భాగస్వామి మీద తనకున్న ఐడియాస్ ఏమిటో ప్రీతిని అడిగి తెలుసుకో అన్నాడు చక్రవర్తి. మాధవి ఉలిక్కి పడినట్లు చూస్తూ, అరే నిజమే, నేను ఇదంతా ఆలోచించలేదండి, దానికి దాని సొంత ఆలోచనలు ఏవో కోరికలుంటాయిగా అంది ఆలోచిస్తూ. చక్రవర్తి తన తలతో ఆమె తల ఢీ కొడుతూ, మొద్దు బొర్ర, ఆవేశమే కానీ ఆలోచన లేదు, డైరెక్ట్గా అడిగి తను కాదంటే బాధపడే కన్నా జాగ్రత్తగా తన మనసులో ఏముందో తెలుసుకుని నీ ఆలోచన చెప్పమంటున్నా అన్నాడు. మాధవికి చక్రవర్తి మాటలు నిజమేననిపించాయి.
తనకు ఆలోచన రానందుకు తనను తానే తిట్టుకుంటూ టీ తెస్తాను, కాళ్ళు చేతులు కడుక్కురండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అర్చన ఇప్పుడు రాజమండ్రి ఆర్డీఓగా ఉంది. క్వార్టర్సు, వాహనం, పనివాళ్ళు, హోదా బాగుంది. ఇప్పుడు అర్చనకు గతం తలుచుకుంటే ఏమీ అనిపించడం లేదు. వేణు అసలే గుర్తురాడు. బాబు మాత్రం అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాడు. ఇప్పుడు బాబుకు 3 ఏళ్ళు ఉంటాయేమో, కబుర్లు చెప్తున్నాడేమో అనుకుంటూ ఉంటుంది. క్వార్టర్స్లో పనిచేస్తున్న శోభకు 3 ఏళ్ల పిల్లాడు, 6 ఏళ్ల పిల్ల ఉన్నారు. భర్త తాపీ మేస్త్రి. ఆ తల్లి పిల్లలను చూసినప్పుడు సన్నని నిట్టూర్పు వస్తూ ఉంటుంది. వాళ్ళకి కబుర్లు చెప్తూ శోభ అన్నం పెట్టే దృశ్యం అర్చనకు కన్నుల పండుగగా అనిపిస్తూ ఉంటుంది. ఆఫీసులో కూడా పెద్దగా పని ఒత్తిడిగా అనిపించడం లేదు. అనుభవజ్ఞులైన ఆఫీసు స్టాఫ్ 4-5 అర్చనను బాగా అభిమానిస్తారు. వాళ్లే ఆమెకు ఆఫీసు గురించి, అక్కడ పని గురించి, ఆ ఊళ్ళో ఉన్న సమస్యల గురించి వివరంగా చెప్పారు. పెద్దగా రాజకీయంగా కూడా ఎలాంటి హడావుడి కనిపించదు. ఆమె చేరిన వారానికి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరిగింది. తన చేతుల మీదుగా పతాకావిష్కరణ చేస్తూ ఉంటే తను వెళ్ళ పులకరించింది. తన హోదా తలుచుకుంటే గర్వంగా అనిపించింది. సాయంకాలాలు అప్పుడప్పుడు గోదావరి బ్రిడ్జి మీద నడుస్తూ ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. సూపరింటెండెంట్ వసుమతిని తీసుకుని అన్నవరం, ద్రాక్షారామం, ర్యాలీలో జగన్మోహిని, చెన్నకేశవ ఆలయాలు దర్శించింది. ఎక్కడికి వెళ్ళినా తనకు జరుగుతున్న రాచమర్యాదలు, వాళ్ళిస్తున్న గౌరవం ముందు కొంచెం ఇబ్బందిగా అనిపించినా తర్వాత ఆనందంగా అనిపించింది. విశాఖపట్నంలో పుట్టి పెరిగినా ఎన్నడూ రాజమండ్రి వచ్చిన గుర్తే లేదు. రాజమండ్రి గోదావరి నదిపైన సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన బ్యారేజ్ మీద నిలబడి చూస్తూ ఉంటే పరవళ్లు తొక్కే గోదావరిపై కథలన్నీ తన గర్భంలో దాచుకుని అలలనే అక్షరాలు పేర్చి ఆ కథలన్నీ తనకు వినిపిస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాలైన రాజులు, భీమవరం మొదలైన ప్రదేశాలన్నీ ఒక్కొక్క రోజు ఇన్స్పెక్షన్కి వెళ్ళి అన్నీ చూడాలని నిర్ణయించుకుంది. ఒకసారి కలెక్టర్ అక్షయ్ కుమార్తో కలిసి యానాం, సామర్లకోట వెళ్ళింది. 30 ఏళ్ల వయసున్న అక్షయ్ కుమార్ అవటానికి తూర్పుగోదావరి జిల్లా వాసి అయినా ఆయన తండ్రి ఉద్యోగరీత్యా చాలా కాలం క్రితమే నార్త్లో సెటిల్ అయ్యాడు. పచ్చగా 6 అడుగుల ఎత్తులో అమీర్ ఖాన్లో ఉంటాడు. అర్చనతో ఎంతో స్నేహంగా ఉంటాడు. అతని భార్య ఫ్యాషన్ డిజైనర్. ఆమెది పూర్తిగా నార్త్. పేరు హంస. అతనికి తగినట్టే అందంగా ఉంటుంది. ఈమె ఎన్నడూ అందాల పోటీలకు వెళ్ళుండదు. వెళ్ళుంటే తప్పకుండా మిస్ యూనివర్స్ అయి ఉండేది అనుకుంటుంది అర్చన. 1-2 సార్లు ఆమె కూడా భర్తతో కలిసి టూర్ వేసుకుని వచ్చింది. అందరూ కలిసి కడియం వెళ్ళారు. కడియం నర్సరీలో మొక్కలు చూసి చిన్నపిల్లల సంబరపడ్డారు అర్చన, హంస. అందరం ఒకే వయసు వాళ్ళం. హోదాలు పక్కన పెడితే పేర్లు పెట్టి పిలుచుకుంటే సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎలాంటి భేషజాలు లేకుండా మన జిల్లా అభివృద్ధి కోసం కలిసి మెలిసి కృషి చేయొచ్చు, ఏమంటారు అడిగాడు అక్షయ్. అంతకన్నానా సార్, మీకు నా కోఆపరేషన్ 100% అంది అర్చన. మరి ఈసారి ఎందుకు? కరెక్టే, కానీ నాకు కొంచెం టైం కావాలి సార్ ఈ పిలుపు నుంచి మారటానికి అంది. ఇంతలో కొబ్బరి బొండాలు రావడంతో తియ్యటి కొబ్బరి నీళ్లు తాగి రిలాక్స్ అయ్యారు. అర్చన, హంస కూడా మొత్తం కలిగి తిరిగి బోలెడని మొక్కలు తీసుకున్నారు. ఆ రోజు ఉదయం లేచేటప్పటికి వాతావరణం చల్లగా ఉంది. అర్చన బెడ్ లైట్ వెలుగులో గోడ గడియారం వైపు చూసింది. చీకటిగా ఉంది. ఫ్యాన్ కూడా తిరగటం లేదు. అంటే కరెంటు పోయిందన్నమాట. పక్కనే పెట్టుకున్న సెల్ తీసింది. స్విచ్ ఆఫ్ అయి ఉంది. అరే, ఛార్జ్ పెట్టలేదు రాత్రి అనుకుంటూ తన పర్సనల్ మొబైల్ తీసుకొని ఆన్ చేసి టైం చూసింది. 6 దాటిందే అనుకుంటూ ముసుగు తీయబోతే బాగా చలిగా అనిపించింది. కిటికీ రెక్క కొద్దిగా తెరిచింది. దూరంగా చీకటిని చీల్చుకుంటూ మెరుపులు మెరుస్తున్నాయి. ఎటూ కాని కాలంలో వర్షం ఏమిటి? తుఫాను కాదు కదా? అలా అనిపించగానే చట్టుకుని లేచి కూర్చుంది. ఇంతలో ఫోన్ మోగింది. రిసీవర్ అందుకుంది. గుడ్ మార్నింగ్ మేడం, నేను శ్రీపతిని మాట్లాడుతున్నాను. మేడం, సైక్లోను అర్ధరాత్రి నుండి మొదలైంది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. చాలా సీరియస్గా ఉంది పరిస్థితి. మీకోసం చాలాసేపటి నుండి ట్రై చేస్తున్నాను అన్నాడు శ్రీపతి తన పిఏ. అలాగా? అయ్యో, నాకు అసలు వినిపించలేదు. సారీ. ఇంతకీ మీరెక్కడున్నారు? నేను ధవళేశ్వరం దగ్గర ఉన్నాను. మీరు ఫోన్ తీయకపోతే నేను బయలుదేరి వచ్చేశాను చెప్పాడు. వణికిపోయింది అర్చన. ఇప్పుడు ఏం చెయ్యాలి అడిగింది కంగారుగా. శ్రీపతికి కొంచెం జాలేసింది. ఆవిడకి అసలే కొత్త. అప్పుడే ఈ సైక్లోను. తను అనుభవజ్ఞుడు. కొంచెం అభిమానంగా అన్నాడు. మీరేం కంగారు పడకండి. నేను సింహాచలానికి ఫోన్ చేశాను. అతను వచ్చే లోపల మీరు రెడీ అవ్వండి. రెస్క్యూ టీం కూడా వచ్చేసింది. మీరు టెన్షన్ పడకండి. సింహాచలం ఉంటాడు, జాగ్రత్తగా తీసుకొస్తాడు మిమ్మల్ని. ఓకే?
7 దాటుతూ ఉండగా వచ్చాడు సింహాచలం జీప్ తీసుకుని. అప్పటికే రెడీగా ఉంది అర్చన. స్వెట్టర్ వేసుకుని తలకు మఫ్లర్ చుట్టుకుని వచ్చి జీపులో కూర్చుంది. జీపు కదిలింది. అద్దాల కిటికీలో నుంచి అంతగా తెలియలేదు కానీ వర్షం కుండపోతగా కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. ఎక్కడా జనసంచారం లేదు. మెయిన్ రోడ్డు ఎక్కింది జీపు. గోదావరి బ్రిడ్జి మీదకి వచ్చింది. గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. సెల్ తీసి శ్రీపతికి ఫోన్ చేసింది. ఎంతసేపు రింగ్ అయినా అతను లిఫ్ట్ చేయలేదు. ఇతను ఫోన్ తీయటం లేదేంటి? స్వాగతంగా అనుకుంటూ ఉంటే సింహాచలం, అడావుడిగా ఉండుంటారమ్మా, మీరేం కంగారు పడమాకండి, మన సారుకు అలవాటే. ప్రతి ఏడు ఈ తుఫాన్ అలవాటైపోయిందండి, వారు చాకచక్యంగా చూసుకుంటారు, మీరేం బాధపడబోకండి అన్నాడు. ఏమో అనుకుంది మనసులో. పైకి మాత్రం గాంభీర్యం చూపిస్తూ, ప్రాణ నష్టం జరగకుండా ఉంటే చాలు సింహాచలం అంది. ప్రాణ నష్టం జరగకుండా ఎలా ఉంటుందమ్మా అంటూ సింహాచలం గతంలో వచ్చిన తుఫాను తాలూకు వివరాలు చెప్పసాగాడు. ఎంతమంది జనం చచ్చిపోయారో, ఎంత ఆస్తి నష్టం జరిగిందో, ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అతను చెప్తూ ఉంటే అర్చన కళ్ళ ముందు భయానక దృశ్యాలు కదలసాగాయి. ఇంతలో సెల్ మోగింది. అక్షయ్ కాలింగ్. గుడ్ మార్నింగ్ సార్ తడబడుతున్న స్వరంతో చెప్పింది. అర్చన గారు ఎక్కడున్నారు? ధవళేశ్వరం వెళ్తున్నాను సార్. ఓ మై గాడ్, నేను కూడా బయలుదేరాను. రక్షణ ఏర్పాట్లు చూడండి, అక్కడ పరిస్థితి నాకు వెంటనే తెలియచేయండి. ఓకే సార్. జీపు సడన్గా ఆగటంతో ఉలిక్కిపడింది. వందల మంది జనం హాహాకారాలతో నిండి ఉంది. వరద గోదావరి గర్జిస్తోంది. ఏం జరుగుతుందో ఆమెకేమీ అర్థం కాలేదు. మేడం దిగుతారా అడిగాడు సింహాచలం. అర్చన తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ దిగబోతూ ఉంటే సింహాచలం ఒక్క నిమిషం అంటూ టార్చ్ లైట్ ఆన్ చేసి ఆమె కాలు పెట్టాల్సిన చోట టార్చ్ వేశాడు. జీపు దిగి అడుగులో అడుగు వేస్తూ వణుకుతున్న కాళ్లతో నడుస్తూ ఉంటే సడన్గా కాలు బురదలో ఇరుక్కుంది. జాగ్రత్తమ్మా అంటూ చెయ్యి అందించాడు సింహాచలం. సంకోచించకుండా అతని చెయ్యి అందుకుంది. ఎప్పుడూ పేపర్లలో చదవటం, టీవీల్లో చూడటం తప్ప ప్రత్యక్షంగా ప్రకృతి చేసిన బీభత్సాన్ని, గోదావరి ప్రళయ తాండవాన్ని చూడని అర్చన అక్కడి పరిస్థితి చూసి నిలువెల్లా వణిగిపోయింది. గుట్టలు గుట్టలుగా పడి ఉన్న శవాలు, ఎటు చూసినా ఆర్ద్రనాదాలు, హాహాకారాలు, శోక సముద్రంలో మునిగిపోయిన ప్రజలు, నామరూపాలు లేకుండా కొట్టుకుపోయిన ఇళ్ళు, ఆస్తులు. అక్కడ అడుగు పెట్టగానే కనిపించిన ఆ ఘోరాన్ని చూసిన అర్చనకు ఏడుపు ఆగలేదు. మేడం ఊరుకోండి, మీరే అలా ఏడిస్తే ఎలా, ఊరుకోండి అంటూ ఆమె దగ్గరగా వచ్చి పదే చెప్పసాగారు సింహాచలం, శ్రీపతి. అప్పటికే అక్కడికి సర్పంచ్, ఎంఆర్ఓ, లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు వచ్చేసి పరిస్థితి గమనిస్తున్నారు. గజ ఈతగాళ్లు అన్వేషణ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. అర్చనను చూడగానే ఇంత ఆలస్యంగానే వచ్చేది అన్నట్టు ముందు చూపు చూశారు ఎమ్మెల్యేలు. కాకపోతే కన్నీళ్లతో నిండిన ఆమె మొహం చూడగానే ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. అక్షయ్ కుమార్కి పరిస్థితి వివరిస్తూ అతని రాక కోసం ఎదురు చూస్తూ శ్రీపతికి తనకు తోచిన సూచనలు, సలహాలు ఇవ్వసాగింది. ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆమెతో చెప్తున్నాడు. ఆస్తి నష్టం ఎంత జరుగుంటుందో అంచనా వేస్తున్నాడు. అర్చనకెందుకో పేపర్లలో చదివిన విషయాలు గుర్తుకొచ్చాయి. చిన్నప్పుడెప్పుడో చదివిన తుఫాను ఎప్పుడొస్తుంది అనే కథ కూడా గుర్తుకొచ్చింది. వీళ్ళంతా ఈ పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నారా, బ్యాంక్ అకౌంట్ నింపుకోవటానికి అనుకుంది. వెంటనే తన ఆలోచన ఎవరైనా పసిగట్టారేమోనని ఉలిక్కిపడింది. కాసేపటికి అక్షయ్ కుమార్ కూడా వచ్చేశాడు. ఎంపీ అక్షయ్ కుమార్ ఆలస్యంగా రావటం పట్ల ఉగ్రుడయ్యాడు. తను హైదరాబాద్ వెళ్ళానని, వార్త తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చానని అతను సంజాయిషీ ఇస్తున్నాడు. వెంటనే బాధిత కుటుంబాలకు తక్షణ రక్షణ ఏర్పాట్లు చేస్తూనే సీఎస్ గారికి పరిస్థితిని సమీక్షించాడు. ముఖ్యమంత్రి తదితర మంత్రులంతా సుడిగాలి పర్యటన చేశారు. అప్పటికప్పుడే 5 కోట్ల రూపాయల సైక్లోన్ ఫండ్ ప్రకటించాడు ముఖ్యమంత్రి. బాధితులకు ఆహారము, ఆశ్రయం ఏర్పాట్లు చేశారు. అక్షయ్ కుమార్ వచ్చాక కొంచెం అర్చన మనసు శాంతించింది. అతను అప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు, సెక్రటేరియట్ ఫోన్ చేసి సీఎస్తోనూ ఇతరులతోనూ మాట్లాడుతున్న తీరు, స్పాంటేనియస్గా ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూడకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ఆమెకు అద్భుతంగా అనిపించాయి. కలెక్టర్ అంటే ఇలా ఉండాలి అనుకుంది. గజ ఈతగాళ్లు వాళ్ళ అన్వేషణ కొనసాగిస్తున్నారు. అర్చన తల పగిలిపోతోంది, కడుపులో తిప్పేస్తోంది. సడన్గా ఏదో అవుతున్నట్లు అనిపించింది. తల పట్టుకుని నిలబడ్డ అర్చనను కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి తన ఇంటికి పంపించాడు ఎంఆర్ఓ. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే అక్షయ్ కుమార్ నుండి ఇతర ప్రాంతాల పర్యటనకు పిలుపొచ్చింది. ఎంఆర్ఓ భార్య, అయ్యో మీకు ఇవన్నీ కొత్త ఉన్నట్టుందండి, పాపం కొత్తగా వచ్చారట కదా, కంగారు పడకండి, ఆరోగ్యం చూసుకోండి అంటూ దయగా మాట్లాడింది.
నిర్విరామంగా ఎలాంటి అలసట లేకుండా ప్రజలను రక్షించడమే తన బాధ్యత అన్నట్లు పనిచేస్తున్న శ్రీపతిని చూసి గవర్నమెంట్ ఆఫీసులో పని చెయ్యరు అనే వాళ్ళను అప్పటికప్పుడు పట్టుకొచ్చి చూపించాలనిపించింది అర్చనకు. ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నాడు ఇతను. అందరూ కలిసి ఆ తర్వాత తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. వెంటనే రిపోర్టు సబ్మిట్ చేయాల్సిందిగా అందరికీ ఆదేశాలు ఇచ్చాడు అక్షయ్ కుమార్. వారం రోజులు ఊపిరి సలపని పనులు, మీటింగులు. హైదరాబాద్ సెక్రటేరియట్లో మీటింగ్. కలెక్టర్తో పాటు ఆర్డీఓలు, మిగతా వాళ్ళందరూ కూడా వెళ్లారు. ఆర్థిక నష్టం అంచనా వేయలేకపోతున్నారు. ప్రాణ నష్టం అసలే తెలియటం లేదు. వెతుకుతున్న కొద్దీ బయటపడుతున్న శవాలు. అర్చన మానసికంగా శారీరకంగా కూడా బాగా అలసిపోయింది. నిద్ర సరిపోవటం లేదు. ఎంత ఆపుకున్నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. వేళ కాని వేళలో భోజనము. ఒక్కోరోజు బ్రేక్ఫాస్ట్ చేయటం లేదు. డిన్నర్ కూడా తింటే తింటోంది, లేకపోతే లేదు. అన్నిటికన్నా హాయిగా నిద్రపోవాలనిపిస్తోంది. మేడం, మీరు వెంటనే రావాలి. ఏలేరు దగ్గర మళ్ళీ గండిపడింది, చాలామంది చనిపోయారు. శ్రీపతి గాబరాగా పిలుస్తున్నాడు. దాదాపు ఆమె చేయి పట్టుకుని పరుగందుకున్నాడు. దారి నిండా నిర్జీవంగా పడి ఉన్న జనం, ఒరుసుకుపోయిన రోడ్లు, కొట్టుకుపోయిన ఊళ్ళు, పాయలుగా చీలిన గోదావరి, ప్రతి పాయి దగ్గర విగత జీవులు. బురదలో 3 ఏళ్ల బాబు బోర్లా పడి ఉన్నాడు. అయ్యో, ఎవరి బాబు ఒంటరిగా పడున్నాడు. శ్రీపతి, త్వరగా రండి, వెల్లికిలా తిప్పండి బాబూ! కెవ్వు నరిచింది అర్చన. మేడం, ఎవరో పిలుస్తున్నారు. బలవంతంగా కళ్ళు తెరిచింది. శ్రీపతి, మరో 2 స్టాఫ్. కుర్చీలోనే గాఢ నిద్ర పట్టేసింది అర్చనకు. ఆ నిద్రలో కల, భయంకరమైన కల. కుర్చీలో సరిగ్గా కూర్చోబోయింది. చేత కాలేదు. ఒడిలిపోతోంది. ఆమె కుడి చెయ్యి వేళ్లాడుతోంది. ఎడం చేతి మించి చీర చెంగు కిందకి జారుతోంది. మేడం, ఎలా ఉన్నారు? శ్రీపతి స్వరంలో కంగారు. అర్చనకు నోట్లో నుంచి మాట రావటం లేదు. ఆమె ఎదురుగ్గా 3-4 నిలబడ్డారు. అందరి ముఖాల్లోనూ ఆందోళన. నారాయణ, మంచినీళ్ళు తీసుకుని రా త్వరగా, ఎవరినన్నా లేడీసుని రమ్మను. ఎవరో అరిచారు. వెంటనే మంచినీళ్ళ గ్లాసుతో నారాయణ, అతని వెనకే స్టెనో చిత్ర గబగబా వచ్చి వేళ్లాడుతున్న అర్చన చేయి సరిగ్గా పెట్టి ఆమెను సరిగ్గా కూర్చోబెట్టింది. ఒళ్ళు కాలిపోతోంది. సార్, మేడంకి ఫీవర్, కంగారుగా అంది చిత్ర. కాసేపట్లో అక్కడ అర్చన ఆరోగ్యం పట్ల హడావుడి మొదలైంది. డాక్టర్ వచ్చి చూసింది. 103 డిగ్రీలుంది జ్వరం. వెంటనే ఇంజెక్షన్ ఇచ్చింది డాక్టర్. మందులు రాసిచ్చి ఎలా వాడాలో చెప్పింది. శ్రీపతి జేబులో నుంచి డబ్బు తీసి నారాయణను మెడికల్ షాపుకు పంపించాడు. అలాగే ఫ్రూట్ జ్యూస్ కూడా తెమ్మన్నాడు. అతనికి ఆమె పరిస్థితికి జాలేసింది. అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా సుకుమారమైన మనసు. చూడకూడని దృశ్యాలు చూసింది. ఏ టైంలో ఫోన్ వచ్చినా పరుగులు పెట్టింది. ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యలు ప్రజలకు సరిగ్గా అందటం లేదని, తన డబ్బులు ₹1,00,000 ఖర్చు పెట్టి దుప్పట్లు, బియ్యం, పప్పులు, బట్టలు తెప్పించి పంచిపెట్టింది. ఇలాంటి ఆడవాళ్లు ఇంత మానసికమైన ఒత్తిడి భరించలేరు. ఏమిటో ఈవిడ ఫ్లాష్ బ్యాక్. ఎప్పుడు ఎవరూ రారు, పెళ్ళైనట్టు లేదు. ఇంత ఒంటరితనం ఎలా భరిస్తుందో. ఏవేవో ప్రశ్నలు, సందేహాలు. అమ్మా! అర్చన మూలుగు వినిపించి చటుక్కున కుర్చీలో నుంచి కదిలాడు. మేడం, ఆర్ద్రంగా పిలిచాడు. దాహం. 1 మినిట్ మేడం అంటూ నారాయణ తెచ్చిన ఫ్రూట్ జ్యూస్ గ్లాసులో పోసి చిత్రను పిలిచాడు. చిత్ర శ్రీపతి ఆదేశానుసారం అర్చన తల కింద చేయి పెట్టి ఆమెను కొద్దిగా కూర్చోబెట్టి జ్యూస్ తాగించింది. చాలు, వాంతి వస్తున్నట్లు అనిపించి చేత్తో ఆపేసింది అర్చన. ఎలా ఉంది మేడం? ఆప్యాయంగా అడిగాడు శ్రీపతి. అర్చన మాట్లాడలేదు. ఆమె ఎడమ కంటి నుంచి కన్నీళ్లు జారాయి. చిత్ర చున్నీతో కళ్ళు తుడుచుకుంది. సార్, పాపం ఒక్కరే ఉండాలేమో కదా మేడం, మా ఇంటికి తీసుకువెళ్లాలనుంది. కానీ మా అత్తగారి చిరాకు మనిషి అంటున్న చిత్రను ఆపుతూ, వద్దులేండి, పర్వాలేదు, మా ఇంటికి తీసుకువెళ్తాను, మా మిస్సెస్ చూసుకుంటుంది అన్నాడు శ్రీపతి. ఆ మాటలకు కళ్ళు తెరిచింది అర్చన. 2 చేతులు జోడించింది వాళ్లకు. ఏంటి మేడం మీరు, ఇలాంటప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాము? మీరు బాధపడకండి, నేను మీ సొంత అన్నయ్యను అనుకోండి. సారీ, మీకు అభ్యంతరం లేకపోతేనే అన్నాడు. అర్చన కళ్ళు వర్షించసాగాయి. కొంచెం టెంపరేచర్ తగ్గగానే శ్రీపతి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అతని భార్య వారిజ అర్చనను కంటికి రెప్పలా చూసుకుంది. ఆ జ్వరం 4 రోజుల పాటు కొనసాగింది. అలవాటు లేని ఒత్తిడి, వానలో, చలిలో, బురదలో తిరగటం ఆమెను పూర్తిగా పడేశాయి. 4 రోజుల తర్వాత తగ్గుముఖం పట్టి లేచి కూర్చుని చారన్నం తింది. మీకు చాలా శ్రమించాను సారీ అంది వారిజతో. అదేం మాటండి,
ఆపదలో కాకపోతే ఇంకెప్పుడు మనిషికి మనిషి సాయం చేసుకునేది. అలా ఎప్పుడు అనుకోబాకండి, ఇది మీ ఇల్లే అనుకోండి ఆప్యాయంగా అంది వారిజ. అక్కడే కూర్చుని ఆడుకుంటున్న పాపను చూస్తూ ఎంతమంది పిల్లలు మీకు అడిగింది అర్చన. ఇద్దరండి, బాబు పెద్దవాడు, పాప చిన్నది. దీనికి 4 ఏళ్ళు, బాబుకి 8 ఏళ్ళు, స్కూల్కి వెళ్ళాడు అంది వారిజ. అక్షయ్ కుమార్ వచ్చి చూసి వెళ్ళాడు. కంగారేం లేదు, బాగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. వాళ్ళందరి ఆప్యాయతకు అర్చన చెలించిపోయింది. ఈ ఒంటరి బతుక్కి నాకెవరూ లేరు అనుకున్నందుకు ఇంతమంది ఆత్మీయుల్నిచ్చావా తండ్రి, నీకు నా కృతజ్ఞత ఎలా తెలుపుకోగలను. వెంకటేశ్వర స్వామికి మనసారా దండం పెట్టుకుంది. 5వ రోజు ఇంటికి వెళ్ళిపోతానంది. మీరు మొహమాట పడి వెళ్ళకండి, ఈ ఇల్లు మీ ఇల్లే అనుకోండి అన్నారు శ్రీపతి దంపతులు. లేదు, నాకు అసలు మొహమాటం లేదు. మీ ఆప్యాయతకు ఆదరణకు నాకు అసలు మాటలు కూడా రావటం లేదు, కానీ ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్ అంది. అలాగే రండి, దింపేస్తాను అంటూ శ్రీపతి లేవటంతో వారిజ అర్చన చేయి పట్టుకుని కారు దాకా నడిపించింది. కారులో కూర్చుని కృతజ్ఞతగా చేతులు జోడించింది అర్చన. ఆ జోడించిన చేతులు పట్టుకుని పక్కకు నెడుతూ, మీరెప్పుడు ఇలా చేయకండి, మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది అంతే అంది వారిజ. అర్చన నీరసంగా కళ్ళు మూసుకుంది. ఒంటరితనంలోని బాధ, ఆవేదన మొదటిసారిగా తెలుస్తున్నట్లుగా అనిపించింది అర్చనకు. ఆ రోజు శనివారం. ప్రీతికి ఆఫీసు లేదు. ఆఫీసు లేని రోజు లేటుగా లేస్తుంది. ఆ రోజు కూడా 9:30కి లేచింది. నీకు అసలు డిసిప్లిన్ లేదు ప్రీతి, వెళ్ళు ఫ్రెష్ అప్ అయ్యిరా. ఆఫీసు ఉన్నా లేకపోయినా కనీసం 6ంటికి లేవాలి ఆడపిల్లలు చిరాగ్గా అంది మాధవి. అమ్మా పతివ్రత, నువ్వు లేస్తావుగా, చాలే, ఒకళ్ళు లేస్తే చాలు ఆవిడికి స్వాగతం పలకటానికి అంటూ బాత్రూంలో దూరింది ప్రీతి. ప్రీతి స్నానం చేసి వచ్చేటప్పటికి ప్లేట్లో మసాలా దోశ ఎదురు చూస్తుంది. చక్రవర్తి ఆఫీస్కి వెళ్ళేటప్పుడే కౌశిక్ని స్కూల్లో దింపి వెళ్తాడు. ఇవాళ శనివారం కాబట్టి చక్రవర్తి త్వరగా వచ్చేస్తాడు. వస్తూ కౌశిక్ను కూడా తీసుకొస్తాడు. అందుకే ఇవాళ మసాలా దోశ వేసి వంట తర్వాత చేయొచ్చులేమని కూర్చుంది మాధవి. బాగుందక్క దోశ, ఎంతైనా నువ్వు వంటలు బాగా చేస్తావు అంది ప్రీతి మెచ్చుకుంటూ. అక్క, నువ్వు చాలా బాగుంటావు తెలుసా, తన ప్లేట్లో దోశ వేస్తున్న మాధవ మొహంలోకి చూస్తూ అంది ప్రీతి. దోశలు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు, నో రేషన్, దానికోసం పొగడటం అవసరమా అంది మాధవి. అందుకు కాదు కానీ నిజం చెప్తున్నాను. అవును, నీది బావగారిది లవ్ మ్యారేజా అడిగింది. నా సంగతి ఎందుకే నీకు, నీకేదైనా లవ్ అఫైర్ ఉందా చెప్పు అంది. ఉంది. మాధవి చేతిలో మొక్క జారిపోయింది. చటుక్కున్న ప్రీతి ముఖంలోకి చూస్తూ, ఎవరతను అంది. అయ్యో పాపం, వేణుకి ఈ సంబంధం కూడా కుదరదా అనుకుంటూ. మహేష్ బాబక్క. మాధవి ప్రీతి నెత్తిన ఒక్కటి ముట్టింది. నిన్నసలు తన్నాలి. నీ మొహానికి మహేష్ బాబు బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు కావాలి కానీ నేను సంబంధం చూశాను నీకు. అసలు విషయంలోకి వచ్చింది మాధవి. ఎవరు, వేణా? తినటం పూర్తి చేసి వాష్ బేసిన్ దగ్గరికి నడుస్తూ అడిగింది ప్రీతి చాలా మామూలుగా. అలా అడగటంలో ఎగ్జైట్మెంట్ లేకపోవటం కొంత నిరాశ కలిగించిన ఆ మాటకే మాధవి సంబరంగా ఎస్ మన వేణునే అంది. ప్రీతి మాట్లాడకుండా చెయ్యి మూతి కడుక్కుని నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ మాధవి ముఖంలోకి చూసింది. మాధవి కూడా చెయ్యి కడుక్కొచ్చి టేబుల్ మీద ఉన్న ప్లేట్లు గిన్నెలు సర్దుతూ చెప్పసాగింది. వేణు చాలా మంచివాడు ప్రీతి, నెమ్మదస్తుడు. చూసావుగా, కుర్రాడు కూడా బాగుంటాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, అంతో ఇంతో ఆస్తుంది, మంచి ఉద్యోగం ఉంది. ఎంత లేదన్నా జనరల్ మేనేజర్ స్థాయికి ఎదుగుతాడని అనుకుంటున్నాను. అతన్ని చేసుకుంటే నువ్వు సుఖపడతావు ప్రీతి అంది. మాధవి ముఖంలోకి చూసి సన్నగా నవ్వి తిరిగి తల వంచుకొని కాఫీ తాగసాగింది ప్రీతి. మాట్లాడవేం, ఏదో ఒకటి చెప్పు చిరాగ్గా అడిగింది. ఏదో ఒకటి వేణు మీద నా అభిప్రాయం చెప్పాను, నువ్వేమనుకుంటున్నావో చెప్పొచ్చుగా. వేణుకేమక్క, అందగాడు, బ్యాంక్ ఆఫీసర్, మంచివాడు, కానీ చెప్పు, బాబు గురించేనా? అది జస్ట్ యాక్సిడెంటల్గా జరిగిన దాని ఫలితం, వాడిని నేను పెంచుకుంటాను అంది మాధవి. అది కాదక్క, ఆవిడ వేణు విడాకులు తీసుకున్నారా అడిగింది. అతను వద్దు అని వెళ్ళిపోయాక ఇక విడాకుల గోలెందుకు? ఏమో అక్క, ఆవేశంలో వెళ్ళిపోయింది, ఆవేశం తగ్గాక రావచ్చుగా అంది ప్రీతి. 3 ఏళ్ల దాకా తగ్గని ఆవేశం హఠాత్తుగా తగ్గిపోతుందా? ప్రీతి స్థిరంగా చెప్పింది.
అక్క, భార్యాభర్తలు, మాంగళ్య బలం, నూరేళ్ల పంట వగైరా స్లోగన్స్ నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఆడపిల్లగా పెళ్లి చేసుకోబోయే ముందు నా సెక్యూరిటీ నేను ఆలోచించుకోవాలి. కీడించి మేలెంచమన్నారుగా పెద్దలు. లీగల్గా విడిపోని భార్యాభర్తలు, పైగా అతనికి ఆవిడంటే ప్రాణం అని నాకు తెలుసు. ఏ క్షణానైనా కలిసే అవకాశం మన ఇండియన్ సొసైటీలో ఉంది. అలా అయితే నా పరిస్థితి ఏంటక్క? మ్రాన్పడిపోయింది మాధవి. తాయారమ్మతో ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక కొద్ది రోజులు తప్పించుకు తిరిగింది. కానీ అనుభవజ్ఞురాలు, వివేకవంతురాలు అయిన తాయారమ్మ మాధవి చెప్పకుండానే విషయం గ్రహించి చూపులతోటే ఆమెను ఓదార్చింది. ప్రీతి నెమ్మదిగా వేరే ఉద్యోగం చూసుకుని బెంగళూరు వెళ్ళిపోయింది. వెళ్లే ముందు తన ఫియాన్సీని వేణుకు పరిచయం చేసింది. అతని పేరు సిద్ధార్థ. ప్రీతితో పాటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఇద్దరికి బెంగళూరులో వేరే ఉద్యోగం వచ్చింది. ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. ఆ విషయం మాధవ్కి ఇప్పుడే చెప్పొద్దని, సమయం చూసి తనే చెప్తానని వేణుతో మాట తీసుకుంది ప్రీతి. వేణు, అక్క మనసు ఒక విషయంలో కష్టపెట్టాను. అందుకే ఇప్పుడే ఈ విషయం చెప్పడం నాకు ఇష్టం లేదు. నా ఆత్మీయుడిగా నీకు మాత్రం పరిచయం చేస్తున్నాను. సిద్ధు నీకు నచ్చాడా? అంది వేణుతో కలిసి హోటల్లో కూర్చొని కాఫీ తాగుతూ. సిద్ధుకేం చక్కగా ఉన్నాడు, మాధవి వద్దంటుందనుకోను అన్నాడు వేణు. వద్దనదు, మెచ్చుకోదు చెప్పింది. వేణు ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకని? ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివని, యోగ్యుడివని, నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చాలా సుఖపడతానని నాకు చెప్పింది. ఓ గాడ్, గాబరాగా అన్నాడు. మాధవి ఎందుకు అలా తొందరపడింది? నన్ను ఒక మాట అడగొచ్చు కదా. సారీ ప్రీతి, నేను మాధవ్కి ఎప్పుడు చెప్పలేదు నాకు సంబంధాలు చూడమని. మరి తనెందుకు తొందరపడిందో నాకు అర్థం కావటం లేదు. ఎనీవే సారీ అన్నాడు. సారీ ఎందుకు? అలా అడగటంలో అక్క తప్పేమీ లేదు, కానీ నేను ఆల్రెడీ సిద్ధుని ప్రేమిస్తున్నాను. తనది మన కులం కాదు. ఈ సంగతి చెప్తే గొడవ అవుతుందని నేను చెప్పలేదు. అయినా వేణు, అక్క సంగతి పక్కన పెట్టు. నేను అడుగుతున్నాను, నువ్వెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు? చెప్పు వేణు, నువ్వింకా అర్చన తిరిగి వస్తుందని అనుకుంటున్నావా? వేణు చురుక్కుని చూశాడు. లేదు, రావాలని కూడా ఆశించటం లేదు. కానీ మంచి అమ్మాయి దొరకాలి కదా. నేను ఈసారి నాకు నచ్చటం కన్నా అమ్మా నాన్నలకు నచ్చే అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఓ, సంతోషంగా చిన్నగా అరిచింది ప్రీతి. సో నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు. మరొకటి అడగనా? అర్చనతో డైవోర్స్ తీసుకోవచ్చు కదా అంది. అప్పుడే ఆ విషయం గుర్తుకొచ్చిన వాడిలా చూశాడు. అవసరమా అన్నాడు. ఏమో చెప్పలేము, తను తిరిగి వస్తే రానివ్వను కోపంగా అన్నాడు. నవ్వింది ప్రీతి. అవన్నీ కాదు కానీ చూడు వేణు, కనీసం ఆవిడకి ఒక లెటర్ రాయి. ఇలా నువ్వు రీమ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావని, ఆమె అంగీకారం కావాలని అంది. చస్తే రాయను, జేపురించిన మొహంతో అన్నాడు. ఎందుకు రాయాలి? నాకు మా పేరెంట్స్కి నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుని వెళ్ళి ఆవిడని కలుస్తాను అన్నాడు. అతడి స్వరంలో వినిపించిన కసికి ముందు నివ్వెరపోయినా తర్వాత అతన్ని అర్థం చేసుకున్న దానిలా మెత్తగా నవ్వింది ప్రీతి. ఆల్ ది బెస్ట్ వేణు, నీ పెళ్లికి పిలవటం మాత్రం మర్చిపోకు అంది. నిజం చెప్పనా ప్రీతి? ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నాడు వేణు. అతను అలా హఠాత్తుగా అడగటంతో కంగారుగా చూసింది ప్రీతి. ఏం చెప్తాడు అన్నట్టుగా. నిన్ను ఇబ్బంది పెట్టే మాట ఏం చెప్పనులే ప్రీతి, అలా కంగారు పడకు. నాకెందుకో నిన్ను చూడగానే నీలాంటి అల్లరి చెల్లెలుంటే బాగుండుని అనిపించింది. అందుకే నీతో చాలా త్వరగా కలిసిపోయాను. లేకపోతే నేను ఏ ఆడపిల్లతోనూ ఇంత చనువుగా ఉండటం జరగదు అన్నాడు. ప్రీతి నమ్మలేని దానిలా చూసింది. ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు. ఆ మెరుపులో ఒక రిలీఫ్ చూసిన వేణు మనసారా నవ్వాడు. నిజం ప్రీతి, నువ్వు ఇది నమ్మాలి అన్నాడు. ప్రీతి కూడా చిరునవ్వుతో మనస్ఫూర్తిగా అంది. నమ్ముతాను, నీ కళ్ళల్లో నిజాయితీ నన్ను నమ్మమంటోంది. అయితే నేను అక్క ప్రపోజల్ అంగీకరించకపోవటం ఎంత మంచిదైంది. ఇక వెళ్ళటానికి ఇద్దరూ లేచారు. ఆ తర్వాత ప్రీతి బెంగళూరు వెళ్ళిపోయింది. వెళ్తూ మాధవితో అంది, త్వరలో నా పెళ్లికి విజయవాడ వద్దుగానే అక్క, కోపం పెట్టుకోకుండా తప్పకుండా రా అంది. మాధవికి చాలా బాధ అనిపించింది. కనీసం వెళ్ళేప్పుడైనా వేణు డైవర్స్ తీసుకుంటే చేసుకుంటాను అంటుందని ఆశించింది. కానీ తన పెళ్లికి రమ్మని ఆహ్వానించిందంటే తను ఆల్రెడీ అబ్బాయిని చూసుకుందన్నమాట అనుకుని నిట్టూర్చింది. 12వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.